కార్యక్రమంలో ఇప్పుడు నెల్లూరు అద్వైత యోగ పీఠానికి చెందినటువంటి శ్రీ డాక్టర్ ఎంఎంవి సుబ్రహ్మణ్యం గారు రమణ తత్వము యోగ వాసిష్టం అనే అంశం మీద ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు మళ్ళీ యోగ వాసిష్టం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి యోగ వాసిష్టంలో మళ్ళీ ఒక దగ్గర చేరాము. భగవాను మనకి నిజానికి ఏ రకమైన శ్రమ లేకుండా ఆయనంతా ఆహారం తయారు చేసి ఆయన నోట్లో కూడా పెట్టారు మనకి. ఎప్పుడు చెప్పుకున్నా ఇదే విషయం నేను చెప్తూ ఉంటాను. ఎందుకు చెప్తానంటే అదొకటి గుర్తుంటే చాలు. మనం భగవాన్కి ఎన్ని స్తోత్రాలు చేసినా లేకపోతే ఆయనకి మళ్ళీ పాలాభిషేకాలు చేసినా ఏమి చేసినా కూడా ఇది గుర్తు లేకుండా ఏవి చేసినా కూడా అవన్నీ కూడా బాహ్యమైన మళ్ళీ ఒక యాక్టివిటీ అవుతుంది, ఒక ఎక్స్టర్నల్ యాక్టివిటీ అవుతుంది, ఒక బాహ్యమైన మళ్ళీ అదొక ఆచారం, అదొక భగవాన్ని కూడా మళ్ళీ ఒక గుళ్ళో విగ్రహంలాగా గర్భగుడిలో ఒక దేవతామూర్తిలాగా మనం ఆయనకి బాహ్యమైన ఇంకొక ఆచారపరమైన సాంప్రదాయపరమైనటువంటి ఏదో ఒక యాక్టివిటీస్ కాకుండా భగవాన్ చెప్పినటువంటి దాన్ని మనం అసలు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఏమని ఉంచుకోవాలంటే భగవాన్ మనకి చాలా బరువు తగ్గించేశారు. ఏం చేశారు? ఆయన ఆహారం పూర్తిగా వండి ఆ వండిన ఆహారాన్ని రుచిగా కలిపి నోట్లో పెట్టేశారు. ఆయన మనకున్న పని కేవలం మింగడం మాత్రమే. ఇప్పుడు మనం కేవలం మింగాలి అంతే. అది ఆయన చేయమంటే ఆయన చేయరు. అది మనం నోట్లో పెట్టారు, మనం మింగుతామో ఉమ్మేస్తామో అనేది అది మన కర్మ, మన దాని మీద ఆధారపడి ఉంటుంది, మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ భగవాన్ చేసింది మాత్రం ఆ పని చేశారు. ఎందుకంటే ఎంతో మహోత్కృష్టమైనటువంటి ఒక జ్ఞానాన్ని ఆయన అనుభవంలోకి తెచ్చుకొని, నిజానికి ఆయన తెచ్చుకున్నారు అంటే ఆయనేమి స్వయంగా ఏవో తపస్సులు చేసి ఏవో శాస్త్రాలు చదివి ఏదో అర్థం చేసుకొని గంటలు చర్చించి ఆయన అనుభవానికి తెచ్చుకోలేదు. ఆ అరుణాచలేశ్వరుడు ఆయన ఆవహించేశారు. ఆ విధంగా ఆ విషయాన్ని భగవాన్ ఎవరితో చెప్పినా చెప్పకపోయినా ఆయన చిన్ననాటి మిత్రుడైనటువంటి రంగయ్యర్ గారితో, ఆ వేలాచేరి రంగయ్యర్ గారితో ఆయన క్లియర్గా చెప్పారు. నా ప్రమేయం లేకుండానే అరుణాచలేశ్వరుడు నన్ను ఆవహించేశారు. ఆ మహాశక్తిని తట్టుకోవడం అది నా వల్ల కూడా అయ్యేది కాదు. ఎప్పుడూ నేను ఆ ధ్యాన స్థితిలో ఉండేటువంటి వాడిని. ఒళ్ళంతా మంటలుగా ఉండేవట ఆయనకి. ఆ అరుణాచలేశ్వరుడి యొక్క ఆవాహన శరీరంలో ఆయన ఆ లోపల ఉన్నటువంటి ఆ అహంకారం బద్దలయ్యి తనకు తానుగా వ్యక్తమైపోయినప్పటి నుంచి భగవాను ఆయన యొక్క అనుభవాన్ని చెప్పుకుంటూ వచ్చారు. కేవలం ఆయన ఒక్కరితోనే చెప్పినట్టు గుర్తు. ఎప్పుడు ఒళ్ళంతా మంటలుగా ఏదో భరించలేనటువంటిగా ఆ రకంగా ఉండేటువంటి వాడిని నేను అని. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే అరుణాచలేశ్వరుడు భగవాన్ని ఎంచుకోవడమా, లేకపోతే అరుణాచలేశ్వరుడే భగవాన్ రూపంలో ఈ యొక్క మానవాళికి జ్ఞానం అనేటువంటిది, సుఖం అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉంటుందిరా బాబు. అది దానికోసం మీరు మళ్ళీ నానా రకాల ప్రయత్నాలు చేసి ఎప్పుడో త్రేతాయుగం కృతయుగం కాలం నాటి తపస్సులు అలాంటివి చేయవలసిన పని లేదు. కేవలం అవగాహన చేసుకుంటే చాలు అని తెలియపరచడానికి ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు భగవాన్ రూపంలో వచ్చారు. అందుకే ఆయన జీవితంలో ఎక్కడ ఒక సాధన చేయడం కానీ, లేకపోతే గంటలు చర్చలు చేయడం కానీ, లేకపోతే ఇంకేదో రకాలైనటువంటి యాక్టివిటీస్ చేయడం ఏమీ లేవు. ఆయనకు వచ్చేసింది ఆ రకంగా. దానికి భగవాన్ కూడా చెప్తారు, నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్తారు. కానీ మనకు మాత్రం ఆయన దాని నుంచి, అంటే ఈ సంసారము, ఈ యొక్క భయము, సంసారం పట్ల ఉన్నటువంటి భయము, ప్రపంచం పట్ల ఉన్నటువంటి భయాన్ని మనం దాటాలి అంటే ఆయన మనకి ఒక చిన్న కిటుకు ఇచ్చారు. ఆయన ఏమిటంటే జస్ట్ అవగాహన చేసుకోండి.
అసలు వాస్తవ సత్యం ఎక్కడ ఉంది, దాని వైపుకి ఎలా ప్రయాణం చేయాలా, ఈ పైకి కనపడుతున్నటువంటి ఈ సర్ఫేస్లో ఉపరితలం మీద కనపడుతున్నటువంటి ఈ కదలికలు, ఉపరితలం మీద కనపడుతున్నటువంటి ఈ గందరగోళము, ఇదంతా కేవలం మిథ్యారోపణ. అంటే కేవలం మనం ఆరోపించుకున్న కారణంగా, అంటే మనం ఉన్నది అని నమ్మిన కారణంగా మనకు కనపడుతుందే తప్ప వాస్తవ సత్యం అంతా కూడా కేంద్రంలో ఉంది, అడుగున ఉంది. ఒక సముద్ర గర్భంలో ఏ రకంగా అయితే కదలిక లేకుండా మహామౌనంగా గంభీరంగా ఎలా ఉంటుందో, సత్యం అనేటువంటిది మన హృదయంలో అలాగే ఉన్నది. సత్యం అంత మౌనంగా అంత గంభీరంగా ఉంది. అయితే భగవాన్ చెప్పినట్టుగా ఆయన కలిపి అన్నం నోట్లో పెట్టారు కదండి, దాన్ని జస్ట్ మింగాలంతే. మింగడమే మనం చేయవలసింది. ఇప్పుడు నేను అది మింగకుండా నేను మళ్ళీ ఏదో నా సొంత తెలివిని ఉపయోగించి ఇక్కడ నేను మళ్ళా ఒక సామెత ఏదో చెప్తారు, రెడ్డెచ్చ మొదలెట్టు అన్నట్టు, మళ్ళా అదిగో ఆయన వచ్చాడు మళ్ళీ మొదలెట్టండి అన్నట్టు ఇట్లా ఉంటుంది మనకి. ఈ బయట సభలు కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎవరినో పిలుస్తాం గెస్ట్ని, ఆ గెస్ట్ రాడు టైంకి, మనమేమో మొదలు పెడతాం. మళ్ళా వాడొచ్చాడని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాం మళ్ళీ. అంటే ఆయనను అవమానపరచకుండా, ఆయన గౌరవం ఎక్కడ తగ్గకుండా మనం చేస్తుంటాం చూసారా. అది ఒక రకమైన సామాజిక మర్యాద అనుకోండి, లేదంటే అహంకారాలతో కూడుకున్నదిగా అదంతా కూడా, లేదంటే పెద్ద గొడవలు అవుతాయి. భగవాన్ మార్గం అట్లాంటిది కాదు. ఇక్కడ నేను మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టుకోవాల్సినది ఏమీ లేదు. ఇక్కడ ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి మనం. ఎవరైనా సరే, అది నేనైనా మీరైనా, కొత్తగా అడుగు పెట్టేవాడైనా, లేకపోతే చాలా కాలం నుంచి ఉన్నవాడైనా, సీనియర్స్ ఎవరైనా సరే, ఇక్కడ మనం కొత్తగా మొదలు పెట్టాల్సినది ఏమీ లేదు. కొత్తగా మొదలు పెట్టాల్సినది అంటే నేను మళ్ళీ ఒక భగవద్గీత గ్రంథం తీసుకోను, లేకపోతే నేను మళ్ళీ ప్రస్థానత్రయం తీసుకొని ఉపనిషత్తులు ఏం చెప్పారు, బ్రహ్మసూత్రాలు ఏం చెప్పారు, భగవద్గీత, ఇదంతా అనవసరం. ఇదంతా నిజం చెప్తున్నాను నేను. ఎందుకంటే నా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను, ప్రతి దగ్గర కూడా భగవాన్ మార్గంలో కూడా విచిత్రం ఏమిటంటే భగవాన్ చెప్పిన మార్గం వేరు, పుస్తకాల్లో ఉన్న ఆత్మవిద్య గురించి చెప్పినది వేరు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భగవాను మనకు ప్రయాణం చెప్పారు. భగవాన్ మనకి ఏం చెప్పారు అంటే సత్యం వైపుకి ఎలా ప్రయాణం చేయవాలా అంటే అడుగులు వేయడమే. ఇంకా విశ్లేషణ లేదు, విశ్లేషణ ఎక్కడా లేదు. మీరు కానీ మళ్ళీ ఈ ప్రస్థానత్రయం అనేటువంటిది మళ్ళీ నేను మొదలు పెడతాను, దాంట్లో అక్కడంతా విశ్లేషణ ఉంటుంది. బ్రహ్మసూత్రాల్లో సూత్రాలంతా విశ్లేషణ మొత్తం. ఆత్మ అంటే ఏమిటి, విచారణ, దాంట్లో అన్నీ ఉంటాయి కదా మనకి. మీమాంస, తర్కము, వాదము, ఇవన్నీ మళ్ళీ దాంట్లో కనపడతాయి మనకి. ఇది ఎందుకు కాదు, ఇది ఎందుకు అవుతుంది, దీనికి ఉపమానం ఏమిటి, దీనికి ప్రత్యుపమానం ఏమిటి, తర్వాత దీనికి జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి, ఈ రకమైన విశ్లేషణ ఉంటుంది. ఆ విశ్లేషణ అంతా కూడా మనం ఏదైనా ఒక పేపర్ ప్రజెంటేషన్కి ఉపయోగపడుతుందే తప్ప మనల్ని లోపలికి తీసుకువెళ్ళడానికి మాత్రం ఉపయోగపడదు. నీ ఏంట్రా ఈడు ఇట్లా చెప్తున్నాడు ఈడు మరి అని అనుకోకండి, నిజంగా అనుకోవద్దు. ఎందుకంటే నేను ఎంత చూసే చెప్తున్నాను. నేను పుస్తకాలు పెట్టుకొని పుస్తకాల మీద సుదీర్ఘంగా చర్చలు చేసినప్పుడు మన ఇంటలెక్ట్ పదనవుతుందే తప్ప ఇంటలెక్ట్ షార్పన్ అవుతుంది. అంటే మనకు ఉన్న జ్ఞానంతో పాటు, అంటే ఉన్న నాలెడ్జ్తో పాటు కొత్త నాలెడ్జ్ చేరుతుంది. ఈ కొత్త నాలెడ్జ్ వలన ఏమవుతుందంటే మనం నలుగురు కలిసినప్పుడు బాగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది, చర్చించుకోవడానికి బాగుంటుంది. ఈ రకంగా మనం మాట్లాడినప్పుడు ఆ విన్నవాళ్ళు ఏం చేస్తారు, సార్ మీరు చాలా చదివారు సార్, మీకు చాలా తెలుసు సార్, మీకు గొప్పవాళ్ళు సార్ మీరు అంటారు. మనకి అయ్య నాదేమి లేదండి అంతా భగవాన్ దయని అంటామండోయి. కానీ లోపల మనకి బ్యాక్గ్రౌండ్గా అహంకారమే పనిచేస్తూ ఉంటుంది.
మనకి లోపల అహంకారమే పనిచేస్తుంటుంది. అహంకారం అంటే చెడ్డది కాదు, అది గుర్తింపు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అహంకారం వీడేంటిడు అహంకారం అంటున్నాడు అనుకోకండి. గుర్తింపు, ఇంకేం లేదు. నేను ప్రదర్శించిన జ్ఞానము, నేను ప్రదర్శించిన నాలెడ్జి, ఈ నాలెడ్జ్కి అందరూ సాటిస్ఫై అయినారు, నన్ను చాలా గొప్పగా మెచ్చుకున్నారండి. ఇదేగా మనం చేసేది. ఇప్పుడు ఎక్కడైనా నా బోటోండి ఒక ఉపన్యాసానికి పిలిచారనుకోండి, వెంటనే ఏం చేస్తాను, నేను నిజంగా ఇంకా అహంకారం పొరలు ఛాయలు ఉంటే ఏమనుకున్నారండి, వాళ్ళందరికీ నచ్చిందా అంటాను నేను. ఇప్పుడు వాళ్ళకి నచ్చితే నాకెందుకు, నచ్చకపోతే నాకెందుకు? వాళ్ళు పిలిచారు, ఒక గంట మాట్లాడవయ్యా అని మనం మాట్లాడాము, వాళ్ళు ఏదో గౌరవం చేశారు, శాలువా కప్పారు, దండ వేశారు, వచ్చేసాం, అయిపోయింది. అదొక కర్మలాగా, కేవలం అదొక కర్మ. అంటే నేను ఇంట్లో అన్నం తినడం, మలమూత్రాదులకు వెళ్ళడం, ఉద్యోగానికి వెళ్ళడం, ఇవన్నీ ఎట్లయితే ఒక సాధారణంగా సహజంగా చేస్తున్నానో, ఉపన్యాసం, దానికి సంబంధించిన ఆధ్యాత్మికత, దానికి సంబంధించిన చేష్టలు, అవి కూడా అలాగే నేను స్వీకరిస్తున్నానా? కానీ ఉండదు, దాంట్లో అహంకారం పనిచేస్తూనే ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని మనం, అంటే పుస్తకపరమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే చర్చకు పెడతామో భగవాన్ చెప్పిన మార్గానికి దూరం అయిపోతాము. ఇందులో సందేహమే లేదు. దీనికి చూడండి, అంటే భగవాన్ కూడా చెప్పారు ఈ మాట, భగవాన్ కూడా చెప్పారు. కానీ నాకు ఆశ్చర్యం ఏమిటంటే, భగవాన్ మార్గంలో మేము ఉపన్యసిస్తాం అనేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఒక వాళ్ళు చేసిన రీసెర్చ్ అంతా మన మీద రుద్దుతుంటారు. ఇది అది ఏంటో, అది కూడా ఒక మాయలో భాగం అని అనుకోవాలి. ఎవరిని దూషించడం కాదు, నిందించడం కాదు, మాయలో భాగం అది కూడా అంతే. అంటే ఆ రకంగా అంత కర్మ ఉంది వాళ్ళకి, చెప్పేవాళ్ళకి. ఎక్కడెక్కడ విషయాలు ఏంటో అసలు. దానికి వశిష్ఠుల వారు ఏం చెప్తారో చూడండి. ఇప్పుడు దీనికి కూడా మనం విత్ రెఫరెన్స్ ఇస్తున్నాము. నిర్వాణ ప్రకరణంలో మూడవ సంపుటం, వశిష్ఠ రామ సంవాదంలో 3వ సంపుటంలో 3rd వాల్యూమ్లో నిర్వాణ ప్రకరణంలో క్లియర్గా చెప్తున్నారు ఆయన. శ్రీరాముడు ఒక ప్రశ్న అడిగారు. శ్రీరాముడు ఏమిటంటే, అసలు ఎవడో ఒకడు మీకు ఉన్న ఆత్మవిద్యని అనేక రకాలుగా చెప్పవాలి కదా, చెబితే అది మాకు అర్థమవుతుంది కదా అని, అంటే చాలా విశ్లేషణ చేయాలి, విశ్లేషణ చేసి మాకు చెప్పాలి కదా అని అంటే వశిష్ఠ మహర్షి చెప్తున్నారు దానికి జవాబు, రాముల వారు అడిగిన దానికి. నీవు చెప్పిన అభిప్రాయముతో నేను ఏకీభవించటం లేదు. నీవు చెప్పిన అభిప్రాయంతో నేను ఏకీభవించటం లేదు. ఎందుచేతనంటావా? ఓ రఘురామ, గురువు ఉపదేశించటం, ఉపదేశ క్రమం, ఇవన్నీ కూడా ఒకానొక వ్యవస్థా క్రమం. దీస్ థింగ్స్ ఆర్ జస్ట్ ఎ పార్ట్ ఇన్ ఏ పర్టికులర్ సిస్టమ్. అంటే గురువు, శిష్యుడు, మనకు అనాదిగా ఒక వ్యవస్థ వస్తుంది కదా, ఆ వ్యవస్థలో ఇదొక భాగమేనయ్యా. శాస్త్ర మర్యాదను కాపాడటం కోసం మాత్రమే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఈ మధ్య కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఈ నెల రోజుల్లోనే అక్కడ కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారంటే, లేదండి అట్లా వస్తుంది, అది మనం ఎంత శోధన చేయాలి, ఎంత చదవాలి, గురువు మనకి ఎంత చెప్పాలి, అంటే గురువు ఎంతసేపటికి ఎంత చెప్పాలా అనే అజ్ఞానంలోనే వీడున్నాడు. ఎవడు? ఈ శిష్యుడు అనేటువంటి వాడు, ఈ డిసైపుల్ అనేటువంటి వాడు. సరే, గురువు సరాసరి ఇంకా అసలు ఆయన కాచుకో ఉన్నాడు, నా దగ్గరికి ఎవరు వస్తారా, ఏం చెప్తామా, నా దగ్గర ఉన్నదంతా చెప్పి ఎలా నేను భారం దించుకుందామా అని ఆయన ఉన్నారు. కానీ ఇక్కడేమో అసలు ఆ సాంప్రదాయం వలన నీకు జ్ఞానం రాదయ్యా రామా అని ఈయన చెప్తున్నారు వశిష్ఠులు. ఓ రఘురామ, గురువు ఉపదేశించడం, ఉపదేశ క్రమం, ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ చేశారు ఆయన, ఒక త్రిపుటి. గురువు, ఉపదేశించటం, ఉపదేశ క్రమం, ఇవన్నీ కూడా
ఒకానొక వ్యవస్థా క్రమం, శాస్త్ర మర్యాదను కాపాడటం కోసం మాత్రమే. యథార్థానికి శిష్యునిలో జ్ఞానబోధ జనించటానికి గురువు యొక్క పాఠ్యాంశములు మొదలైనవి అసలైన కారణం కాదు. యథార్థానికి శిష్యునిలో జ్ఞానబోధ జనించటానికి గురువు యొక్క పాఠ్యాంశములు మొదలైనవి అసలైన కారణం కాదు. శిష్యుని జ్ఞానప్రాప్తికి అతని శుద్ధమైన బుద్ధియే అసలైన కారణం. దీని మీద ఈ మధ్య నాతో కొంతమంది ఒక డిస్కషన్ చేశారు. అసలు ఎవ్వరూ ఏమీ చెప్పకపోతే మా బుద్ధి ఎలా శుద్ధపడుతుందండి, మా మనసుకి ఎలా శుద్ధత్వం వస్తుంది, మాకు ఎలా చిత్తశుద్ధి వస్తుంది అని అడిగారు. అంటే నేను రమణ భగవాన్ పంథాలోనే మాట్లాడతాను ఎక్కడికి వెళ్ళినా. అయ్యా మా స్వామి ఇలా చెప్పారండి, మా స్వామి ఇలా చెప్పారు అని నేను ఎందుకు అంటున్నానంటే, మా స్వామి పురాణాలు చదివి శాస్త్రాలు చదివి ఆత్మ అంటే ఇలా ఉంటుందట, నేను ఆ స్థితిని పొందానండి అని ఎక్కడ ఆయన చెప్పుకోలేదండి. మా స్వామికి సహజంగా ఆ లోపల విచ్ఛిన్నం జరిగిపోయింది. అహంకార విచ్ఛిన్నం అది జరిగిపోయి పరమేశ్వరుడు ప్రకటమైపోయినాడు ఆయన శరీరం ద్వారా. ఆయన శరీరమే అణువణువు పరమేశ్వర తత్వమే ఆయనకి. కాబట్టి నేను మా స్వామిని, మా రమణ భగవాన్ని అథెంటికేషన్గా నేను తీసుకుంటానండి. ఇప్పుడు మీలాగనే మేము ప్రస్థానత్రయం చదివాం, లేకపోతే మేము పలానా శంకర యూనివర్సిటీ నుంచో లేకపోతే పలానా వేదిక్ యూనివర్సిటీ నుంచి మాకు డిగ్రీ ఉందండి, మాకు ఆస్ట్రాలజీ అండి, లేకపోతే మాది తైత్రీయోపనిషత్తు, మాది శుక్ల యజుర్వేదము, మాది ఇంకొకటి కృష్ణ యజుర్వేదము, మేము మీమాంస తర్కము వీటన్నిటిలో మేము డిగ్రీ పొందాము అని చదివి వైరాగ్యంగా ఉండడం కాదు. చదివిన కారణంగా వైరాగ్యాన్ని ఆపాదించుకుంటున్నారు. బయట ఏం జరుగుతోందంటే ఆ పుస్తకాలు చదివి ఈ పుస్తకాలు చదివి అవి చదివి ఇవి చదివి వైరాగ్యాన్ని ఆపాదించుకుంటున్నాం. అంటే నిజం చెప్పాలంటే అది కూడా ఒక ప్రిటెండ్, ఒక నటన. వైరాగ్యం అనేటువంటిది ఆపాదించుకోవడం. కానీ లోపల దిగులు, బాధ, శరీరం వలన వచ్చే బాధ అన్నీ ఉంటున్నాయి. పాపం అందరికీ అన్నీ ఉంటున్నాయి. కానీ మా రమణ భగవానికి పరిస్థితి అది కాదు. అది నిజమైన జ్ఞాని శరీర భ్రాంతి లేకపోవడం, ప్రపంచం పట్ల పరిపూర్ణమైన విముఖత, పరిపూర్ణమైన అంతర్ముఖం అన్నీ కలిపి తానే పరమేశ్వర స్వరూపం. ఇప్పుడు మా రమణ భగవాన్ కూడా మీలాగా చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివిన కారణంగా వైరాగ్యం వచ్చి ఆయన బోధిస్తే నేను మిమ్మల్ని ఎట్లా చూస్తానో వారిని కూడా అలాగే చూసిండేవాడినండి. కానీ భగవాన్ది అది కాదండి. అందుకే భగవాన్ ఎక్కడా కూడా మళ్ళా కన్ఫ్యూజన్ తెచ్చే మాటలు చెప్పలేదు. మనకు ఉన్న బరువుకి అదనపు బరువు ఎక్కడా వేయలేదు ఆయన, ఎక్కడా వేయలేదు. దానికి చాలామంది కూడా దానికి చెప్తాను చూడండి. ఇది అయిన తర్వాత మళ్ళీ భగవాన్ రెఫరెన్స్ కూడా ఇస్తాం. ఆయన ఎక్కడా వేయలేదు. ఉన్నది కేవలం అసలు నీకు ఉన్నదాన్నే వదలగొట్టుకోమని ఎవరు ఏది అడిగినా కూడా, అయ్యా నాకు శాస్త్రం రాలేదండి, నేను పరమ పాపిష్టినండి అని అన్నారనుకోండి, ఇది ఎవరు ఆలోచిస్తున్నారు చూడు, ముందు వాడిని వెతుకు అంటాడు ఆయన. అంతే తప్ప ఆయన ఎంక్వైరీ చేయలేదు. ఏం పాపం చేశావు, ఎట్లాంటి పాపం చేశావు, అప్పుడు నీ వయసు ఎంత, ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలన్నీ ఆయన వేయలేదు. ఆయన ప్రతిదానికి ఒకటే క్వశ్చన్. ఆయన ఎవరికి వస్తుంది ఆలోచన వాడి సంగతి తేల్చు, పాపం సంగతి తర్వాత చూద్దాం అంటారు ఆయన. సరే, నేను వేదపారాయణ తెలియదండి, నాకు ఘనాపాటి ఘనము ఇవన్నీ కూడా నాకేమీ తెలియదండి, దాంట్లో స్వరము అనుస్వరము ఇట్లాంటివి కూడా ఏమి తెలియదండి నాకు అంటే, సరే మంచిది, తెలియకపోతే నష్టమేం లేదు. అసలు ఈ కోరిక ఎవరికి పుడుతోంది, ఈ అనుమానం ఎవరికి పుడుతోంది, ఈ ప్రశ్న ఎవరికి పుడుతోంది, ముందు వాడి సంగతి చూడు, వాడు నిజమేమో చూడు. ఆ ప్రశ్న పుట్టింది ఎవరికో, వాడు నిజంగా ఉంటే తర్వాత అరే నేను ఈ రకంగా లేనే, ఆ రకంగా లేనే,
నేను అది పొందలేదే, ఇది పొందలేదే, నేను ఈ సాంప్రదాయాన్ని పాటించలేదే అని తర్వాత చూద్దాం నాయనా, అవన్నీ తర్వాత. ముందు అసలు ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు వాడి సంగతి తేల్చు నాయనా అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆయన ఇట్లా చుట్టూతల ప్రయాణం చేసి రాలేదు ఆయన. అంటే నాకు వెనక వీధిలోనే వెళ్ళాల్సిన గమ్యం ఉందండి, మా ఇంటి వెనకనే గమ్యం ఉంది, మా ఇంటి వెనకనే అంటే కరెక్ట్గా మా ఇంటికి వెనక ఇంటికే వెళ్ళాలి నేను. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఆ వెనక ఇంటి వాళ్ళు వీడు మధ్యలో చిన్న పిట్టగోడ ఉంది అంతే. వాళ్ళకి మాకు ఈ మున్సిపాలిటీ వాడు వీడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసరంగా మేము పిట్టగోడ కట్టుకున్నాం అంతే, చిన్న పిట్టగోడ. నిజానికి వాడి వంటిల్లు మా వంటిల్లు రెండు కలిసే ఉంటాయి, అంత ఉంది. వీడు తెలివిగలవాడంతే ఏం చేస్తాడు, ఆ ఇంటికి వెళ్ళాలంటే ఆ పిట్టగోడ దాటి వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోవాలి అంటే ఆ 2 వీధులు 3 వీధులు అదంతా చుట్టుకొని అటెటో రావాలి. వస్తాడో మళ్ళా మధ్యలో ఇంకెవరైనా కనపడతారో, ఇంకెవరైనా స్నేహితుడు కనపడి ఒక్కసారి మా ఇంటికి రారా నాయన, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, లేకపోతే మా ఇంట్లో ఇట్లా హాస్పిటల్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని వాడిని తీసుకెళ్ళిపోతాడో తెలియదు. అంటే గమ్యానికి చేరతాడో లేదో, మధ్యలో ఏం అవాంతరాలు వస్తాయో మనకు తెలియదు. అదే వెనక పిట్టగోడట దూకేస్తే ఏమవుతుంది, కాళ్ళు విరుగుతాయని మాత్రం సమాధానం చెప్పకండి. ఎందుకంటే దీన్ని నేను ప్రాక్టికల్గా, అంటే నీ హృదయంలో అంత దగ్గరగా ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి నేను మళ్ళా శంకరాచార్యులు ఏం చెప్పారు, ప్రస్థానత్రయంలో ఏం చెప్పారు, అదేం చెప్పారంటే భగవాన్ ఎందుకు మనకి, ఇంకా భగవాన్ దేనికి అసలు, భగవాన్తో పనే ఉంది, అవే చదువుకుంటుంటే పోలా. ఇప్పుడు భగవాన్ రానంత వరకు ఆత్మను తెలుసుకోవాలి అంటే, స్వస్థితిని తెలుసుకోవాలి అంటే ఇవంతా చదవాలా అని తల్ల క్రిందులుగా తపస్సు చేశారు. నేను ప్రతి ఆర్గనైజేషన్లో చూస్తున్నాను. ఆత్మవిద్య అనగానే ముందు ప్రస్థానత్రయం అంటాడు, ఇంకేదో అంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉంటాడు, వినేవాడు వింటూ ఉంటాడు. పోనీ వాడు శాంతిగా ఉన్నాడా, వీడు శాంతిగా ఉన్నాడా అంటే శాంతి మాత్రం ఎవరికి లేదు, కదలిక లేనితనం ఎవరికీ లేదు. ఎవరికి ఉండాల్సిన వ్యామోహాలు వాడికి ఉన్నాయి, ఎవడికి ఉండాల్సిన టెన్షన్ యాంగ్జైటీ వాడికి ఉన్నాయి. వాడికి సంసార తాపత్రయం అయితే వీడికి ఆశ్రమం తాపత్రయము, ఇంకేవో తాపత్రయాలు, ఆశ్రమాల్లో ఆ డిసిప్లైను, లేకపోతే ఇంకొకటి అది ఇది, వీడికి ఉండాల్సిన తాపత్రయాలు. వాడు ఒక సంసారం మోస్తుంటే వీడు 100 సంసారాలు మోస్తున్నాడు. శాంతి దొరకట్లేదు. శాంతి చివరికి ఏ రకంగా వచ్చేసారంటే, ఇవన్నీ మనం చదువుకుంటూ ఉండాలండి, ఇవన్నీ చదువుకుంటూ ఉంటే ఎప్పటికో వస్తుందండి అని రాగాలు తీస్తూ మాట్లాడడం మనం వింటూనే ఉన్నాం. మీరు కూడా చాలామంది వినుంటారు, దాంట్లో ఏం మొహమాటం లేదు. దాంట్లో ఇదేం అబద్ధం కూడా కాదు. ఇది మనం చదువుకుంటూ ఉండాలట, అది ఎప్పటికో వస్తుందట. ఏమండి భగవాన్ చెప్పింది ఇదేనా భగవాన్ చెప్పింది? పోనీ ఇప్పుడు భగవాన్ మనం కాదండి మాకు అంటే మనకి శాస్త్రవాసన బాగా ఉందిగా. ఈ శాస్త్రవాసన ఏం చేస్తుందంటే భగవాన్ చెప్పిన సూత్రాలను కూడా డామినేట్ చేసే పరిస్థితిలో మనం శాస్త్రాన్ని ఎక్కించుకొని ఉన్నాం మనం. అది ఏమి శాస్త్రమో అది. కానీ ఇది ఇప్పుడు నేను చదువుతున్నది కూడా శాస్త్రమే కదా. ఇక్కడేం చెప్తున్నారు, నా శృతేన నా పుణ్యేన జ్ఞాయతే జ్ఞేయమాత్మనః జానాతి ఆత్మానం ఆత్మైవ సర్పః సర్పపదాన్ ఇవ. ఇది వశిష్ఠుడు చెప్తున్నది. ఇది ఏదో శ్రవణం చేతనో శబ్ద జ్ఞానం చేతనో తదితరమైన పరోక్ష జ్ఞానం చేతనో పుణ్యకార్యములు నిర్వర్తించడం చేతనో ఆత్మ తెలియబడదని గ్రహించు రామా. దీనికి కూడా నన్ను ఈ మధ్య ప్రశ్నించారు. అంటే మీరు చెప్పడం ఏమిటండి, అడ్డదిడ్డంగా ఉండమనా ప్రతి ఒక్కరిని అన్నింటినీ వదిలేసి అని. నేను దానికి కూడా చెప్తాను, అట్లా ఉండలేరయ్యా మీరు, అట్లా ఉండలేరు, అడ్డదిడ్డంగా కూడా ఉండలేరు. దానికి కూడా జన్మ సంస్కారం కావాలి. అడ్డదిడ్డంగా అంటే మీరు అనుకుంటున్న అడ్డదిడ్డంగా ఉండడం కూడా దానికి జన్మ సంస్కారం కావాలి. దానికి ఏం వాదించారు,
ఇట్లా మీరు చెప్పినవి అన్నీ వదిలేస్తే బీడీ తాగేవాడిని బీడీ తాగమని, మందు కొట్టేవాడిని మందు కొట్టమని, ఇంకేదో అసాంఘిక కార్యక్రమాలు అంటే ఇట్లా పోతారు కదండి అందరూ, అదే అదే పనిగా అని అన్నారు. అలా చేయలేరు నాయన. ఇప్పుడు నువ్వే ఉన్నావు. నన్ను ఎవరైతే ఆ ప్రశ్న అడిగారో అతన్ని అడిగాను నేను. నువ్వే ఉన్నావు బాబు. నీకెవడైనా ఒక ఘోరమైన ద్రోహం చేశారు నీకు నీ ఇంట్లో వాళ్ళకు ఏదో ఒకటి నిజంగా చాలా ఘోరమైన ద్రోహం అది. అంత మాత్రం చేత నువ్వు తిట్టుకుంటున్నావు, వాడిని ఏదో చేస్తున్నావు, నీకున్న పరిధిలో ఏదో చేసావు. కొంతకాలం చేసి ఏం చేసావు నువ్వు? వదిలేసావు వాడిని. వాడి పాపాను వాడే పోతాడు, పో, ఎప్పటి కర్మ ఇది మనకి అని. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మనం వింటున్నాం కదా, మనలోనే ఎవరికైనా జరిగితే, ఏదైనా జరగాలని కాదండి, కేవలం ఉదాహరణ. అంటే మన సంస్కార బలం ఎలాంటిదో చెప్తున్నాను నేను. ఒకవేళ మనకే ఎవడైనా ఒక కత్తో ఒక పిస్టలో ఇచ్చి వాడు నీకు అంత ద్రోహం చేశాడు, కాల్చిపారై, నీకెందుకు, నేను కేసు లేకుండా చూసుకుంటాను అని ఎవరైనా మనకు ఒక పెద్ద ఆఫీసర్ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ చెబితే మనం చేస్తామా? వాడిని చంపేస్తామా మనకు ద్రోహం చేసిన వాడిని? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎవరైతే వింటున్నారో అంత గ్రడ్జి, అంత పగ, రివెంజి ఎవరికి ఉండదు. ఎందుకంటే మనం తిడితే తిట్టుకుంటాం, లేకపోతే అది లీగల్గా వెళ్ళాల్సింది ఉంటే కోర్టులో కేసు వేసుకుంటాం తప్ప హత్య చేసే అంత సంస్కారం మనకు లేదు. కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం ఉంది కదా అని మనం తప్పు చేస్తామా? చెయ్యము సార్. మనకు అవకాశం ఉంది కదా అని తప్పు చెయ్యము. అవకాశం లేకపోయినా తప్పు చేయకుండా ఉండడు వాడు. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. తప్పు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవకాశాలు ఉండి చేయలేదు, అవకాశం వెతుక్కున్నారు వాళ్ళు. అవకాశం వెతుక్కొని ప్లాన్ చేసి వాడికి ఒక స్కెచ్ వేసి ఎన్నో రోజులుగా ఆలోచించి వాడు ఆ రకంగా ఆ యొక్క క్రైమ్ని కమిట్ చేయడానికి వాడికి అవకాశం వాడు ఏర్పరచుకుంటాడు. అంటే వాడి కర్మ అది, వాడి సంస్కారం అది. ఆ సంస్కారం ఆ కర్మ రూపంలో ఆ రకంగా వాడికి తొలగించబడుతుంది లేదా పూర్తి కాబడుతుంది. మనకు అలాంటి సంస్కారాలు లేవు. కాబట్టి ఇప్పుడు భగవాన్ని అడ్డం పెట్టుకొని మీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అంటే అందరూ అడ్డదిడ్డంగా ఉంటారండి. ఏ ఇష్టమైన వ్యసనాలు అలవాటు పడతారండి? ఇంపాసిబుల్ అండి. ఎవరు అలవాటు పడరు. మన ఇళ్లల్లోనే తాగుబోతోళ్ళు ఉన్నారు, మన ఇళ్లల్లోనే అప్పులు చేసి పప్పు కూడా తినేవాళ్ళు ఉన్నారు. అంటే సంపాదన తక్కువైనా జలసాల కోసం ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసేయడం. మన ఇళ్లల్లోనే అబద్ధాలు చెప్పి బతికేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మన బంధువుల్లోనూ అంటే తెలిసి ఎవరే వీడు చెప్తున్నది అబద్ధం అని కూడా మనకు తెలుసు. కానీ మనం చేయట్లేదే ఆ పనులు మనం చేయట్లేదే. ఆ చేస్తున్న వాడిని ఇంకా మనం దగ్గరికి రానివ్వట్లేదు, అసహించుకుంటున్నాం మనం. మన సొంత అన్నదమ్ముల్లోనే ఒకడు మాత్రం పర్ఫెక్ట్గా ఉంటే ఇంకొకడేమో వాడి అవసరానికి తగ్గట్టుగా వాడు మారిపోతూ ఉంటాడు, మాటలు చెప్పేసి బతుకుతూ ఉంటాడు. కానీ మనం అట్లా లేమే. మనం ఎందుకని ఊరికనే భగవాన్ మార్గం అనగానే వీళ్ళకి చేసేది ఏమీ లేదండి, వీళ్ళంతా విచారణట, లోపల విచారించుకుంటూ ఉండడమే. అంటే ఇంకా సాంప్రదాయం అవసరం లేదు, ఆచారాలు అవసరం లేదంటే నిజంగా అవసరం లేదు. నిజంగా. ఎందుకంటే భగవాను ఉన్న ఆచారాన్ని కొనసాగిస్తూ ఉండు, నీ చేత ఎంతవరకు చేయిస్తాడో భగవంతుడు. నీ ద్వారా ఏ పని జరగవాలన్నా అది భగవంతుడు చేయిస్తున్నాడని అనుకోవాలి నువ్వు. అంతే తప్ప మనం నిలబెడితే నిలబడేవి కాదు ఆచారాలు, మనం నిలబెడితే నిలబడేవి కాదు సాంప్రదాయాలు. ఎప్పుడు అది గుర్తుండాలి. అది ఏ కాలంలో, ఏ సమాజంలో, ఎక్కడ ఎలాంటి వ్యవస్థ ఉండాలనో అదంతా భగవంతుడు పూర్వ నిర్ణయం అయిపోయింది. అది ఆ కాలంలో ఆ సమాజంలో అలాంటి మనస్తత్వాలు ఉన్నటువంటి జీవులే శరీరాలు తీసుకుంటాయి. ఆ కర్మలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆ కర్మలు జరుపుకొని అవి తీర్చుకోవడం ఏదో చేసుకుంటారు అవి. అంతే తప్ప కొత్తగా ఇక్కడ ఏదో వ్యవస్థ భ్రష్టు పట్టిపోవడం కానీ వ్యవస్థ చెడిపోవడం కానీ ఏమీ లేదండి. కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్స్ పోవాలి ముందు మనకి. కాబట్టి భగవాన్ మార్గం అనగానే మళ్ళీ సాంప్రదాయ ప్రకారంగా పెద్దవాళ్ళు, గురువులు, శంకరులు లాంటి వారు వాళ్ళు అందరూ ఊరికనే చెప్పారా అండి? వాళ్ళు చేసిన కష్టం అంతా మన కోసమే కదా అంటే అది ఆయన దేహ ప్రారంధం. నేనైతే అదే చెప్తాను, అది ఆయన దేహ ప్రారంధం. ఆయన రకరకాలు ఇచ్చారు, ఎవరికి ఏది కావాలో అది తీసుకోండి అని. మన దేహ ప్రారంధము, మన కర్మ వలన
భగవాన్ గురువుగా దొరికారు. కాబట్టి మనకి భగవాన్ చెప్పిన ఆత్మవిచారణే మార్గం మనకి. ఒకవేళ నేను అది చేసుకోలేను అన్నారనుకోండి, మీరు మళ్ళీ పుస్తకాల జోలికి వెళ్ళొద్దు. ఎవరి దగ్గరైనా ఒక చిన్న మంత్రం తీసుకోండి, లేదంటే భగవాన్ దగ్గరే మంత్రం తీసుకోండి. భగవాన్ దగ్గర రామ రామ్ 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 అని, లేదా అరుణాచల 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 అని, లేకపోతే ఏదైనా అది మనకు నచ్చిన ఇష్ట దేవత ఏదైనా భగవాన్ దగ్గరే, అయ్యా నేను ఆత్మవిచారణకు నా మనసు సరిపోవటం లేదు, బలం సరిపోవటం లేదు, నేను విచారించుకుంటున్నా నాకు ఆలోచనలు వచ్చి పడుతున్నాయి, కాబట్టి ఈ ఆలోచనలు నేను వేరే దాని మీద పెట్టాలి అంటే స్వామి దగ్గరే, స్వామే మనకి ఇస్తున్నట్టుగా, స్వామే మనకు రామ మంత్రం ఇస్తున్నట్టుగా, స్వామే మనకు నమశివాయ మంత్రం ఇస్తున్నట్టుగా, స్వామే మనకి అరుణాచలేశ్వరని మంత్రం ఇస్తున్నట్టుగా నిజంగా చిత్తశుద్ధితో ఒకరోజు తలంటు స్నానం చేసి స్వామికి దండం పెట్టుకొని అగరత్తు వెలిగించుకొని దీపారాధన చేసి, అయ్యా నేను మీరు చెప్పిన ఆత్మవిచారణకు నా మనసు సరిపోవట్లేదు, మంత్రం మీదన్నా మనసు నిలబెడతాను స్వామి అని స్వామి దగ్గర నుంచే తీసుకుంటున్నట్టు. అంతా మనోకల్పితమే కదండి, జగత్తంతా మనోకల్పితమే కదా. స్వామి దేవతారూపమే మనోకల్పితం అని చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఆ మనసుని ఇట్లా వాడుకుందాం మనం. అంటే మళ్ళా మనకు అర్థం కాని చర్చలు, అర్థం కాని వాటిల్లో తలదూర్చి గంటలు 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 ఏవో చర్చలు, అవి తెగవు తెల్లారవు, అవి వేస్ట్, టైం వేస్ట్ అవంతా కూడా. కాబట్టి స్వామి దగ్గర ఒక మంత్రం తీసుకొని ఏ పని చేస్తున్నా ఆ మంత్రం మీద నిజంగా ధ్యాస నిలిపితే దాని మీద అదే మనకు ధ్యానం అవుతుంది. క్రమంగా ఆ మంత్రమే మనల్ని మౌనానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ మంత్రం చేయగా 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 కొంతకాలానికి ఏకచింతన, ఏకాభ్యాసము, ఒకే దాని మీద ఆ మనసు నిలపడం అనేది అలవాటు అవుతుంది. అలా అలవాటైన తర్వాత అప్పుడు మనం అసలు ఈ మంత్రం చేస్తున్నది ఎవరు అని విచారించుకుంటే మళ్ళీ స్వామి చెప్పిన మార్గంలోకి వచ్చేస్తాం మళ్ళా. అంటే స్వామి మంత్రాన్ని కూడా చెప్పారు, ఒకవేళ నీకు మనసు నిలవకపోతే ఏదో ఒక నీ మంత్రం జపిస్తూ ఉండు, నిరంతరం దాని మీదనే ధ్యాస ఉంచు. నువ్వు ఏ పని చేస్తున్నా, లేదా ఆత్మ యందు ధ్యాస ఉంచు, ఆత్మపైన ధ్యాస నిలుపు, నీ స్వస్థితి మీద ధ్యాస నిలుపుని స్వామి చెప్పిన మార్గమే అది కూడా. అంతే తప్ప పుస్తకాలు వేసుకొని, గ్రంథాలు వేసుకొని చర్చలు మాత్రం ఆయన చేయమని ఎక్కడ చెప్పలేదు, నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్కి తెలిసినంత వరకు అండోయ్. మళ్ళీ ఇది కూడా అంటే దానికి కూడా స్వామి చెప్పినవే చెప్తాను ఇప్పుడు. ఏం చెప్తున్నారు ఇక్కడ? న శ్రుతేన న పుణ్యేన జ్ఞాయతే జ్ఞేయమాత్మనః జానాతి ఆత్మానం ఆత్మైవ సర్పః సర్పపదాన్ ఇవ. ఏదో శ్రవణం చేతనో, శబ్దజ్ఞానం చేతనో, తదితరమైన పరోక్ష జ్ఞానం చేతనో, పుణ్యకార్యములు నిర్వర్తించడం చేతనో ఆత్మ తెలియబడదని గ్రహించురామా. మరి ఎట్లా? ఆయన వశిష్ఠ మహర్షే ప్రశ్న వేశాడు. మరి పాము యొక్క అడుగు జాడలను పామే గ్రహించగలుగుతుంది, అట్లాగే ఆత్మయే ఆత్మను ఎరుగగలదు. ఆత్మ యొక్క సంకల్ప ఉద్దేశములు లేకుండా ఆత్మ గురించి మరెవరూ ఎరుకపరచలేరు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. భగవాన్ చెప్పింది కూడా అదే. అది నీకు ముందు ఆర్తి ఉండాలి, మనకు ముందు ఆ శ్రద్ధ ఉండాలి. నాకు నిజంగా పైకి కనపడేటువంటి ఈ గందరగోళమైన ప్రపంచం, సంసారం కావాలనా, లేదా నా లోపల ఉన్న మహా గంభీరమైన మౌనము, ప్రశాంతము అయిన ఆ యొక్క నిశ్చలమైన స్థితి కావాలనా? ముందు ఇక్కడ నిర్ణయం జరగవాలి. ఏదైనా పర్వాలేదండి, నాకు సంసారమే కావాలండి, ఏం తప్పు లేదు, చిత్తశుద్ధిగా చెయ్యండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే అక్కడ కూడా చిత్తశుద్ధి ఉండదు. రమణ భగవాన్ దగ్గరకు వచ్చి కూడా చిత్తశుద్ధి అంటే కోరికలు ఉంటాయి మనసులో. ఈ నా బిడ్డ ఇలా ఉంటే బాగుంటుంది, నా భర్త ఇలా ఉంటే బాగుంటుంది, నా భార్య ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే నా జీవితం ఇలా ఉంటే బాగుంటుంది అని కోరికలు ఉంటాయి. కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కనపడినప్పుడు
మహర్షి హాలుకి సమాధి మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడికి మనం స్వామి జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అంటాం. ఇదేంటిది? స్వామిగా లోపల కూర్చోంది మనకి. మన లోపల అధిష్టాన దేవత ఎవరు? రమణ భగవానే అయి ఉన్నారుగా మన హృదయంలో. అంతా తానైపోయినటువంటి వారు మన హృదయంలో కూడా ఉన్నది వారే కదా. అంటే మన లోపల ఏముందో వారికి తెలీదా? లోపలేమో గందరగోళం ఉంది, అశాంతి ఉంది, ఇంకా తీరని కోరికలు ఉన్నాయి. అవి తప్పు కాదండోయ్. అసలు అవి తప్పని ఎవరు చెప్పారు? అవి తప్పని ఎందుకు అనుకుంటున్నారు? అసలు మీ లోపలున్న ఈశ్వరుడు జీవుడిగా ఇంకా వాటన్నిటి పట్ల వెంపర్లాడుతున్నాడు. ఇంకా అదంతా నిజం అని అనుకుంటున్నాడు. లెట్ ఇట్ బీ, దాన్ని జరగనివ్వండి. అయితే మనం చేయవలసింది ఏమిటంటే దానికి కొత్తగా ఫోర్స్ ఇవ్వకుండా ఉంటే చాలు. దానికి కొత్తగా ఫోర్స్ ఇవ్వద్దు. దాన్ని జరుగుతూ ఉండనివ్వండి. అది ఏమవుతుందో చూద్దాం. ఎప్పటికైనా ఈ వెనక్కి రావాల్సిందే. ఎప్పటికైనా భగవాన్ చెప్పిన ఈ సత్యం వైపుకి రావాల్సిందే. అయితే కొద్దిగా ఒకడికి 1 సంవత్సరంలో అయితే, ఒకడికి 2 ఏళ్ళు అయితే, ఒకటి 3 ఏళ్ళు అయితే, ఒకటి 10 ఏళ్ళు అయితే, ఒకటి 15 ఏళ్ళు అవుతుందేమో. అసలు ఆ టైం కాన్సెప్టే వద్దన్నారు భగవాన్. కానీ ఇప్పుడు మనం ఇంకా ఉన్నాయి కదా సంకల్పాలు, ఇంకా ఏవో తీరని కోరికలు, ఇట్లాంటివి. లెట్ ఇట్ బీ, జరగనివ్వండి, వాటిని జరగనివ్వండి. ఏది జరిగినా భగవాన్ గుర్తుపెట్టుకోండి చాలు. ఏమైనా సరే అది ఏది జరిగినా భగవాన్ గుర్తుపెట్టుకో ఉంటే చాలు. ఎందుకని ఈరోజు కూడా వీళ్ళు ఎవరో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు మన గ్రూప్లోనే, నీ చేత జరపబడే పనులన్నీ భగవంతుడే జరిపిస్తున్నాడు అని భగవాన్ చెప్పిన మాట. ఒక చిన్న పోస్టర్ ఏదో వచ్చింది, చూశాను నేను. నీ ద్వారా జరపబడే పనులన్నీ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ భగవంతుడే జరుపుతున్నాడు. కాబట్టి ఇంకా నువ్వు అసలు ఆ యోచనే వద్దు. నా ద్వారా తప్పు జరుగుతోంది, నా ద్వారా మంచి జరుగుతోంది, నా ద్వారా ఇంకేదో జరుగుతోంది, నేను ఇట్లా ఉండాలి కదా, అట్లా ఉండాలి కదా అని ఏమీ వద్దు. భగవాను చెప్పినటువంటిది మౌనముగా ఉండుటయే ఉత్తమము. జరగనున్నది జరగక మానదు. ఇప్పుడు ఇంతమంది మనుషులు ఇన్ని రకాల ప్రవర్తనలు చేస్తున్నారు. ఏ శాస్త్రం ఆపింది చెప్పండి? నేను ఈ మాట అంటే చాలామంది కోపం రావచ్చు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే వీటి వలనే మానవ జీవితం అంతా నడపబడుతోంది అని అనుకుంటున్నాం మనం. అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. భగవాన్ అది ఎక్కడ చెప్పారో గుర్తులేదు నాకు. అది ఏదో పుస్తకంలో, అది ఖచ్చితంగా దొరుకుతుంది, మళ్ళీ చెప్తాను. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తే ఈ ప్రపంచమంతా గందరగోళం అయిపోతుంది కదండి, ఇదంతా ఇంకా భ్రష్టుత్వం వస్తుంది కదా అని అడుగుతారు. భగవాన్ చెప్తారు దానికి, అది ఎప్పటికీ జరగదు. అట్లా ఎప్పటికీ జరగదు. అది ప్రతి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుకు ప్రవర్తించలేరు అని చెప్పేశారు భగవాన్. అందుకని అది నేను చదివి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను నేను అంత సత్యంగా. లేదంటే భగవాన్ ఫోటో కాదు అది. భగవాన్ని ఇక్కడ పెట్టుకొని ఆ మాట చెప్పే ధైర్యం నాకు లేదు. నా సొంత తెలివి ఎందుకు ఇక్కడ భగవాన్ని ఎదురుగా పెట్టుకొని? అది భగవానే చెప్పున్నారు. అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించలేరు. కర్త ఈశ్వరుడు. ఎవరి ద్వారా ఎట్లా, ఏ రకంగా, ఏ కాలంలో ఏ ప్రవర్తన ఉండాలో అది ఈశ్వరుని నిర్ణయం. అది ఈశ్వరుని నిర్ణయం అని క్లియర్గా చెప్పున్నారు సార్. కాబట్టి ఇది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ ఈయన చెప్తున్నది కూడా అదే. ఆత్మ యొక్క సంకల్ప ఉద్దేశములు లేకుండా ఆత్మ గురించి మరెవరు ఎరుకపరచలేరు. అంటే తనలో తాను నిజంగా విచారించుకొని నాకు నా స్వస్థితే కావాలి అని లోపల ఎవడైతే అలా వాడే ఈశ్వరుడు. అంటే ఆ ఈశ్వరుడే అనుకోవాలి. లోపల ఉన్న ఈశ్వరుడే నేను తాదాత్మ్యాన్ని మాని నేను జీవ అహంకారంతో ఉండకుండా ఈ జీవ అహంకారాన్ని వదిలివేసి నేను ఏ రకమైన అహంకారం లేకుండా నా స్వస్థితిగా, నా ఆత్మగా, నేనుగా ఉండవాలా అని వాడు అనుకోవాలి. వాడంటే మళ్ళీ ఎవరో అనుకోకండి, మీ లోపల ఉన్న మహాశక్తి. ఎవరి లోపల ఆత్మగా కేంద్రంగా ఉన్నదో ఒక మహాశక్తి, ఒక హృదయం, అది అనుకోవాలి. అది నేను ఇంకా కదలకూడదు,
ఈ యొక్క జీవాహంకారపు ఈ నాటకం ఇంకా నాకు అవసరం లేదు, నేను దీని నుంచి నేను వెనక్కి రావాలి, విత్డ్రా కావాలి అని ఇక్కడ స్వామి చెప్తున్నది అది. ఆత్మ యొక్క సంకల్ప ఉద్దేశములు లేకుండా ఆత్మ గురించి మరెవరు ఎరుకపరచలేరు. సరే, వెంటనే శ్రీరాముడు అడుగుతున్నారు. ఈయన నిజంగా పురాణ పురుషుడు కదా, మనకు వచ్చే డౌట్లన్నీ నేను అడిగేశారు. ఈయన, మీరు చెప్పేది చమత్కారంగా ఉంది స్వామి, అట్లా అయితే గురూపదేశం ఈ జగత్తులో ఆత్మజ్ఞానమునకు ఎట్లా కారణమవుతుంది? గురూపదేశమే లేకపోతే ఆత్మజ్ఞానం లభించడం దుర్లభమని కదా కొన్ని శాస్త్రాలు సిద్ధాంతీకరిస్తున్నాయే. చూసా, ఇవి నిజంగా మనకి ఇప్పటిదాకా కరుడుగట్టుకుపోయిన భయాలు, కరుడుగట్టుకుపోయిన సందేహాలు, ఇవన్నీ భలే తమాషగా పొరలు విడిపోతున్నాయి చూడండి. ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్క జవాబు, ఇవన్నీ కరుడుగట్టుకుపోయినాయి. మనకి ఎప్పటి నుంచో మోస్తున్నాం మనం బరువు, రూపాయి కూలీ లేకుండా అనవసరంగా బరువు మోస్తున్నాం మనం. అనవసరపు నాలెడ్జ్ అంతా బుర్రకి ఎక్కించుకొని ఇదంతా మోస్తున్నాం. ఏమడుగుతున్నారు రామచంద్రుల వారు? మీరు చెప్పేది చమత్కారంగా ఉంది, అట్లా అయితే గురూపదేశం ఈ జగత్తులో ఆత్మజ్ఞానమునకు ఎట్లా కారణమవుతుంది? గురూపదేశమే లేకపోతే ఆత్మజ్ఞానం లభించడం దుర్లభమని కొన్ని శాస్త్రములు సిద్ధాంతీకరిస్తున్నాయే. దానికి వశిష్ఠ మహర్షి బ్రాకెట్లో చిరునవ్వు నవ్వుతూ, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విఘ్నుల సభలలో చిల్లిగవ్వ కోసం వెతుకుతూ ఉంటే చింతామణి దొరుకుతుంది అని ఒక దృష్టాంతం చెబుతూ ఉంటారు. అంటే ఏదో వెతుకుతూ ఉంటే ఏదో దొరికింది అని మనం కూడా అంటాం. చూసారా, ఇంట్లో మనకి ఒక వస్తువు కోసం వెతుకుతూ ఉంటే ఎప్పటిదో 4 సంవత్సరాల క్రిందట, 3 సంవత్సరాల క్రిందట కనపడిన పేపర్ దొరుకుతుంది మనకి. అప్పుడెప్పుడో ఒక పోయిన సూట్ కేస్ కీనో, బ్రీఫ్ కేస్ కీ తాళం చెవో, లేకపోతే ఒక రూమ్ గది తాళం చెవో ఏదో దొరుకుతుంది. ఇది కూడా అట్లాంటిదే అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. అంటే ఏదో చిల్లిగవ్వల కోసం వెతుకుతుంటే ఒక మణి, ఒక వజ్రం దొరికినట్టుగా అట్లా ఇదంతా పోగేసుకొని ఈ పుస్తకాలు, ఆ పుస్తకాలు, ఆ జ్ఞానం, ఈ శాస్త్రం, ఆ గురువు, ఈ గురువు ఇట్లా చేస్తూ ఉంటే అది ఏదో దొరుకుతుంది, ఆలో ఆత్మజ్ఞానం అనేటువంటిది అనుభవానికి వస్తుంది. అప్పుడు కారణం ఏమవుతోంది? నేను ఇదంతా చేసిన కారణంగా అది దొరికింది అని మనం కారణం దానికి ఆపాదిస్తాం మనం. అందువల్ల దీనికి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు కూడా, అసలు చిల్లిగవ్వ వెతకడం నువ్వు మొదలు పెడితే కదా వజ్రం దొరికింది అని అంటారు. సాంప్రదాయవాదులు ఏమంటారు? అసలు ఆ చిల్లిగవ్వ అంటే ఆ పనికిమాలిన వస్తువులు ఏవో వెతకడం వల్లనే కదా నీకు ఇది దొరికింది అని అంటారు. కానీ భగవాను దానికి చెప్పలేదు, అది ఒప్పుకోలేదు. భగవాను కూడా ఏమన్నారంటే, అలా చెప్తారండి అని అన్నారు. ఆ రకంగా చెప్తారండి, కానీ మార్గం నేరుగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ వెతుకులాటంతా ఎందుకు అని అంటారు. దానికి చూడండి, దానికి భగవాన్ ఏం చెప్తారంటే, ఈయన సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యర్ గారితో, వారి శిష్యుడు, ప్రత్యక్ష శిష్యుడు నారాయణ అయ్యర్ గారి దగ్గర నారాయణ అయ్యర్ అంటారు, ఈ పండితులైన వీరు ఇటువంటి గొప్ప విషయాలను భగవాన్తో చర్చిస్తున్నారు అనుకుంటే సిగ్గుతో కుచించుకుపోయాను నేను. వారికి తెలుసుకోవాలని అభిలాష ఉన్నది, అదే సమయంలో విషయాన్ని గురించిన చక్కటి అవగాహన ఉన్నది. అంటే భగవాన్ దగ్గర ఒకరోజు అనేక మంది శాస్త్రజ్ఞులు, శాస్త్ర పండితులు, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా చర్చిస్తూ ఉన్నారు. దానికి నారాయణ అయ్యర్ చాలా గిల్ట్గా ఫీల్ అయినారు. అరే, నాకు అసలు ఏ శాస్త్రం తెలియదే, నాకు ఏమీ తెలియదు, ఎంత పామరుణ్ణి నేను, వీళ్ళందరూ చూస్తే ఇంత గొప్పగా చదువుకున్నారు, నేను కేవలం లౌకికానికి బతకడానికి ఉపయోగపడే చదువు నాకు తెలుసు తప్ప ఆత్మజ్ఞానానికి సరిపోయే చదువు ఏది నాకు రాదే అని చాలా గిల్టీ ఫీల్ అయినారు ఆయన. ఫీల్ అయ్యానంట, నేను శాస్త్ర పరిజ్ఞాన హీనుణ్ణి, ఇటువంటి ఆలోచనలతో నా తల నిండిపోయింది.
ఆ పండితులు వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ నా వైపుకు తిరిగి ఏమిటి అంటూ నా భావాలను చదువుతున్నట్లుగా నా కళ్ళల్లోకి లోతుగా చూశారు. నాకు బదులిచ్చే అవకాశం ఇవ్వకుండానే భగవాన్ చెప్పసాగారు, ఇదంతా పై పొట్టు మాత్రమే, ఇదంతా పై పొట్టు మాత్రమే. పొట్టు వేరుశనగ పప్పు వేయించిన తర్వాత పొట్టు ఏం చేస్తాం? తీసేస్తాం, ఊదేస్తాం వాటిని ఉఫ్ అని. ఆ మిగతావి చట్నీకో దేనికో వాడుకుంటాం వాడు. అంతే, అది కూడా అంతే. ఇదంతా పై పొట్టు మాత్రమే. పుస్తక పరిజ్ఞానము, వేదపారాయణ చేయగలిగిన శక్తి కలిగి ఉండుట వలన కలిగే ప్రయోజనము శూన్యము. ఇవి కూడా భగవాన్ చెప్పిన మాటలండి. ఇది పేజీ నెంబర్ 316 రమణ పెరియ పురాణంలో గణేశన్ గారు రాసినటువంటి పుస్తకం ఇది. సబ్ రిజిస్ట్రార్ గారు నారాయణ అయ్యర్కి భగవాన్కి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇదంతా కూడా. నా సొంత విషయాలు కాదు ఇది. నేను ఏ శాస్త్రాన్ని ఖండించడానికి, సాంప్రదాయవాదులను నిందించడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. ఇది కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ మనం చేయగలిగింది ఏమి లేదు. అది శాస్త్రవాసన. అది భగవాన్ చెప్పినది. మనకున్న వాసనలన్నింటినీ తొలగించుకునే ప్రక్రియ చెప్పేస్తున్నారు ఆయన. మళ్ళా కొత్తగా శాస్త్రవాసన బరువు మోసే పని మనకి పెట్టలేదు భగవాను. రమణ భగవాను మనకి కొత్తగా బరువు మోసే పని ఏదీ పెట్టలేదు. ఉన్న బరువును తొలగించుకోరా బాబు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం మళ్ళా రీసెర్చ్ చేయాల్సిన పనే లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్ చేయవలసిన పనే లేదు. మాయ గురించి వివరించేది ఏంటండి? మాయ అంటేనే యా మా సా మాయ. ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనపడుతోంది, భ్రాంతిగా ఉండటమే మాయ అని చెప్పినప్పుడు, ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనపడుటయే మాయ అని అన్నప్పుడు దాని గురించి చర్చ ఏమిటి? మళ్ళీ ఏం చర్చ చేస్తారు అసలు? ఎండమావి గురించి ఏమి చర్చ చేస్తారు? ఎండమావి గురించి ఒక కవి అయితే, ఒక కవి పోయెట్ దాని మీద ఒక బ్రహ్మాండమైన కవిత్వం రాస్తాడు. అది ఒక పెద్ద శాస్త్రం అవుతుంది, ఎండమావి శాస్త్రం అని అవుతుంది. మిరాజ్, ఏ సైన్స్ ఆఫ్ మిరాజ్ కానీ లేకపోతే ఇంకేదో ఎపిక్ ఆఫ్ మిరాజ్ ఏదో అవుతుంది. అది ఎండమావి శాస్త్రం అనేది. ఇది కూడా అట్లాంటిదే. ఇది అంటే నా మనసుకి ఏ రకమైన భావాలు ఉన్నాయో ఆ భావాలన్నిటినీ అందులో పెట్టి క్రోడీకరించి దాని మీద ఒక పెద్ద వ్యాసం రాసేశారు అందరూ, పుస్తకాలు ఆత్మ గురించి. దాని గురించి ఏమిటో చర్చ, దాని గురించి మళ్ళీ పెద్ద దానికి ఒక మిథ్యా అభిప్రాయాలు ఏర్పరచుకోవడం. ఆహా, ఆయన మాయ గురించి 3 గంటలు చెప్పాడండి. ఆయన మాయ గురించే చెప్పాడండి అంటే అక్కడే అర్థమైపోతుంది మనకి. అరే రే 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 ఇది కదా మాయ అంటే. మాయ గురించి మాట్లాడుకోవడమే మాయ కదా. అంటే ఏమీ లేని దాని గురించి చర్చ చేసుకోవడమే మాయ. అంటే మన కర్మ ఎట్లుందో చూడండి. అసలు ఎవరు తప్పించలేరు. ఎందుకని? వాడికి తప్పుకోవాలని ఉంటే ఇమ్మీడియట్గా వదిలేస్తాడు చర్చలు. అసలు వదిలేసి అసలు మళ్ళా వెనక్కి వెళ్తాడు. అసలు ఒరే 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 ఈయనేంట్రా ఇట్లా చెప్తున్నాడు, అసలు భగవాన్ ఏం చెప్పారు అసలు? అంటే ఇంతకాలం మనం చేస్తున్న ప్రయాణం కర్మ వలన చేస్తున్నాం అంతేనా? ప్రారంధంలో ఇదిగో ఈ రకంగా ప్రయాణం చేయవలసింది. భగవాన్ ఏం చెప్పారని మళ్ళీ వెనక్కి వస్తాం మనం. భగవాను కేవలం విచారించుకోమన్నారు. విచారణకి శక్తి చాలకపోతే ఒక మంత్రం మీదనో ఒక రూపం మీదనో దృష్టి పెట్టమన్నారు. ఇంతే ఆయన చెప్పింది. 1 ఆత్మ విచారము, 2 శరణాగతి. ఏది జరిగినా శరణు 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 శరణు. ఇంకా అది లాభమా నష్టమా, మంచా చెడా, ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, ఈ వద్దు. ఈ మన విశ్లేషణ వద్దు. ఇంకా మన చుట్టుపక్కల జరిగే విషయాలతో మన విశ్లేషణ లేకుండా సర్వము పరమాత్మ యొక్క అధీనంలో ఉండి జరుగుతోంది. దీని మీద నా అభిప్రాయంతో పనేమిటి? నేనెందుకు మనసును కదల్చుకోవాలి? నేనెందుకు అశాంతిగా ఉండవాలి? ఈ అవగాహన రావాలి. ఈ అవగాహన ఎప్పుడు వస్తుందంటే భగవానికి శరణు చెందినప్పుడు, భగవంతుడికో భగవానుకో ఈశ్వరుడికి శరణు చెందినప్పుడు. దీని కంటిన్యూషన్ చూడండి ఏం చెప్తున్నారు. ఇదంతా పై పొట్టు మాత్రమే. పుస్తక పరిజ్ఞానము, వేదపారాయణ చేయగలిగిన శక్తి కలిగి ఉండుట వలన కలిగే ప్రయోజనము శూన్యము. సత్యమును తెలుసుకొనుటకు మీరు ఈ విద్యార్జన అనే బాధను పడవలసిన చిత్రహింస అని పెట్టారు బ్రాకెట్లో. ఈ విద్యార్జన అనే చిత్రహింసను పడవలసిన పని లేదు. ఆ తర్వాత ఆయన ఒక చక్కటి వాక్యాన్ని అన్నారు.
చదవటం ద్వారా మీరు సత్యాన్ని చేరుకోరు. మీరు ప్రశాంతంగా ఉండండి, అదే సత్యము. నిశ్చలంగా ఉండండి, అదే దైవము. అప్పుడు ఎంతో కరుణతో ఆయన మరలా నా వైపుకు తిరిగారు. ఈసారి ఆయన గొంతులోనూ వైఖరిలోనూ మార్పు ఉన్నది. నారాయణయ్యర్, మీరు గడ్డం చేసుకుంటారా? భగవాన్ అడుగుతున్నారు ఆయన్ని. నారాయణయ్యర్, మీరు గడ్డం చేసుకుంటారా? నేను ఒక్కసారిగా భగవాన్ వ్యక్తిగతమైన ప్రశ్న వేసేసరికి తికమక పడ్డాను. అవును అని సమాధానం ఇచ్చాను. భగవాన్ అప్పుడు ఇలా కొనసాగించారు. మీరు గడ్డం చేసుకొనడానికి అద్దాన్ని ఉపయోగిస్తారు కదా, మీరు అద్దంలోనికి చూస్తూ గడ్డం చేసుకుంటారు. మీరు అద్దంలోని ప్రతిబింబమునకు గడ్డం చెయ్యరు కదా. శాస్త్ర గ్రంథములన్నీ కూడా మీకు సాక్షాత్కారము మార్గము చూపుట కొరకు మాత్రమే నిర్దేశింపబడి ఉన్నవి. ఆచరించి పొందడానికని అవి ఉద్దేశించబడినవి. కేవలము పుస్తక పరిజ్ఞానము, చర్చలు, అద్దములోని ప్రతిబింబమునకు గడ్డము గీయడం వంటివే. ప్రశాంతంగా ఉండు, అదే సత్యము. నిశ్చలంగా ఉండు, అదే దైవము. ఇది భగవాన్ చెప్పిన మాటలు ఇవి. భగవాన్ ఇంత చాలా మైక్రో లెవెల్లో, ఇది మైక్రో కూడా కాదు, ఇంత నానో లెవెల్లో సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి, చేరడానికి ఇంత నేరైన మార్గం ఇస్తే మనం ఏంటి రకరకాల ప్రవర్తనలు చేస్తున్నాం. మనం ఎన్నో రకాల ప్రవర్తనలు చేస్తున్నాం. ఏమిటి ఇది? జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇది కానీ ఆలోచించుకోకపోతే మాత్రం ఇట్లాగే ఉంటుంది. ఎందుకు అంటే ఉండేదేమో భగవాన్ మార్గంలో ఉన్నాం మనం, కానీ ఇంకా అర్థం కావటం లేదు అంటున్నాం. ఎందుకు అర్థం కాదు? ఇందాక వశిష్ఠ మహర్షి చెప్పినట్టుగా లోపల నిర్ణయం జరగాలి. అసలు నాకు నిజంగా ఏం కావాలి, అనే నిర్ణయం జరగాలి. ఆ నిర్ణయం జరగకపోతే మాత్రం చాలా కష్టం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆయన 30 సంవత్సరాల నుంచి అరుణాచలంలో ఉన్నాడు, ఈయన 40 ఏళ్ల నుంచి ఉన్నాడు, ఈయన 70 ఏళ్ల నుంచి ఉన్నాడు, ఈయన భగవాన్తో పాటు ఉన్నాడు. ఉన్నారండి. వాళ్ళలాగా మనం లేవు కదా, మనం ఉండట్లేదు కదా. ఆధ్యాత్మిక మార్గం, భగవాన్ మార్గం కూడా మనకు అశాంతినే తెచ్చిపెడుతోంది. ఎందుకు తెచ్చిపెడుతోంది? భగవాన్ మార్గం కూడా మనకు అశాంతిని ఎందుకు తెచ్చిపెడుతోంది? నాకు నిజంగా శాంతే భగవానే కావాలి అన్నప్పుడు ఏది ఎట్లా పోతే మనకెందుకు? పోనివ్వండి. అక్కడే మన వైఖరి తెలుస్తోంది కదా, అక్కడే మన ప్రవర్తన తెలుస్తోంది కదా. భగవాన్ కావాలండి, సంసారం కూడా కావాలండి. సంసారంలో ఈ రకమైన ఎగుడు దిగుడులు కాదండి, సంసారం చక్కగా ఉండాలండి. ఇన్ని మాట్లాడుతున్నామే మనం. భగవానేమో లోపల అంతరాళాలలో ఉన్నారు. ఆయన మౌనంగా, గంభీరంగా, ప్రశాంతంగా. బయటేమో అన్ని కదలికలు, నానా రకాల గందరగోళాలు, ఉచ్చనీచాలు, ఆందోళనలు, భయాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ రకంగా ఉన్నదానికే సంసారం అని పేరు. సంసారం అంటేనే భయంతో కూడుకున్నది అని అర్థం. ఎప్పుడు గుర్తెట్టుకోండి. ఎందుకని అంటే సంసారంలో మమకారం అనేది ఉంది. సంసారంలో మమకారం ఉంది అంటే ఇది నాది. ఇది ఒక్కసారి నాది అన్న తర్వాత ఇంకా ఆ క్షణం నుంచి భయం మొదలవుతుందండి. నాది కాని దాని మీద భయం ఉంటుందా చూడండి. పక్కింటి ఆయన మంచి బెంజ్ కారు కొన్నారండి. పక్కన వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు ఒక 32 లక్షలు 40 లక్షలు పెట్టి మంచి ఒక క్లాస్ 1 బెంజ్ కారు ఒకటి కొన్నారు, బయట పెట్టున్నారు వాళ్ళు. మనకేమైనా భయం ఉంటుందా? ఆయనకు ఉండాలి భయం. అది ఎందుకని? మనది కాదు అది. ఇదే మనం కొని పెట్టామనుకోండి బయట,
గంటకు వచ్చి చూసుకొని పోతుంటాం. ఎందుకని అది 1 కాదు 2 కాదు 40 లక్షలు పెట్టి కొన్నాం, లోపల పెట్టుకోవడానికి అవకాశం లేదు అంటే ఇంకా ఏదో గోడ పగలగొట్టి పోర్టికో కింద ఏదో మొత్తానికి చేయాలా, కార్ పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయాలి. ఈ లోపలే కారు తెచ్చిపెట్టాం ఏదో మంచి ఆఫర్లో ఉందని, మన కాంపౌండ్ వాళ్ళ ముందు పెట్టాము రోడ్లో. గంటకు వచ్చి చూస్తామా చూడమా, కావాలంటే చూసుకోండి. ఎందుకని? మమకారం వల్ల, నాది అనే మమకారం. సంసారం అంటేనే నాది అనే మమకారానికే సంసారం అని పేరు. అది భయంగానే ఉంటుంది, అది గందరగోళంగానే ఉంటుంది, అదంతా ఎగుడు దిగుడుగానే ఉంటుంది. దాంట్లో అది చక్కగా ఉండాలని అనుకోవడమే అజ్ఞానం. అసలు సంసారం చక్కగా ఉండాలి, అందరూ నియమబద్ధంగా ఉండాలి, అందరూ శాస్త్రవచనంగా ఉండాలని అనుకోవడమే అజ్ఞానం. జీవులు అన్న తర్వాత వాడి బుద్ధి వాడి కర్మ ప్రకారం పనిచేస్తుందే తప్ప మనం ఏదో కొన్ని ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్ పెట్టి ఒక శాస్త్రాలు పెట్టి ఈ నియమాలు పెట్టి దీని ప్రకారం నీ బుద్ధి ఉండాలి అంటే ఉండదు. అసలు దాని ప్రకారం బుద్ధి ఉండాలి అంటే ఇంత గొడవ ఎందుకు? అది ఉండేది దాని ప్రకారం అందరూ ఉంటారండి అంటే సరిపోతుంది కదా. దాని మీద గొడవ ఏముంటుంది? ఇప్పుడు స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద డిబేట్ ఉండదు. మీరు చాలామంది యూరోప్ వెళ్ళి ఉంటారు. యూరోప్ వెళ్తే ముఖ్యంగా స్విట్జర్లాండ్ కానీ ఇలాంటి దేశాలకు వెళ్ళే వాళ్ళ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ మళ్ళీ అది వేరే కాంటినెంట్, అది ఇంకో ఖండం. అక్కడ కూడా మీకు దే గో బై రూల్స్. మీరు జస్ట్ ఒక వాల్ మీద రాసి పెట్టారు అంటే ప్రతివాడు దాన్ని ఫాలో అవుతాడు అంతే. శాస్త్రం ప్రకారం మనిషి జీవించడం అంటే అక్కడ చూడొచ్చు. అక్కడ అంటే వాళ్ళ కర్మ అట్లా ఉందండోయ్. మళ్ళీ మీరు ఇప్పుడు దాన్ని ఉదాహరణగా పెట్టుకొని వాళ్ళు ఉంటున్నారు కదా, మన ఇంట్లో కూడా ఇలా ఉండాలి కదా అని అనకండి. ఆ దేశం యొక్క ప్రారంధం, సామూహిక కర్మ అలా ఉన్నది. మనం ఏంటంటే ఎంతసేపటికి లాజిక్లు వెతకడానికి మన బుర్ర అలవాటు పడిపోతుంది. లాజిక్లే ఉంటాం మనం, కానీ మన సత్యం మన లాజిక్ల కంటే వెనక ఎక్కడో ఉంది సత్యం. మన లాజిక్లకు అందదు సత్యం, మన విశ్లేషణలకు అందదు సత్యం. మన లాజిక్లు, మన విశ్లేషణలు, మన వివరణలు, మన చర్చలు, మన అహంకారాలు, మన మమకారాలు అన్నీ కలిసి ముద్దయి కరిగిపోవాలి. అవి సమూలంగా తుడిచిపెట్టుకొని పోతే ఇప్పుడు చెప్పిన ఈ మొత్తం లిస్ట్ అంతా కూడా ఇవన్నీ తుడిచిపెట్టుకోపోతే సత్యము తెలియబడుతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది కాబట్టి అది తెలియబడుతుంది. అది అరే ఇక్కడే ఉందా, ఇదేనా, నేనేనా, ఇంతేనా. సో ఇప్పటి వరకు నేనే అనేక రకాలైన తెరలు, కర్టన్స్ వేస్తున్నానా, కర్టన్స్ అన్నీ కూడా నేనే, ఒకటి నేనని, ఒకటి నాదని, ఒకటి మమకారం, అహంకారం, ఇట్లాంటి కర్టన్స్ అన్నీ వేస్తున్నానా నేను అని తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి కంట్రీస్లో ఆ రకంగా ఉంటుంది అంతే. ఇంకా అక్కడ చర్చలు లేవు, ఏమి లేవు. అసలు అక్కడ అడ్మినిస్ట్రేషన్ పెద్ద సమస్యే కాదు వాళ్ళకి. బుద్ధి కర్మానుసారిణి, కర్మ ప్రకారం బుద్ధి ఉంటుంది, దాని ప్రకారమే వాడి ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తనే మన కళ్ళకి ఒకటి ధర్మంగా, ఒకటి అధర్మంగా, ఒకటి న్యాయంగా, ఒకటి అన్యాయంగా కనపడుతూ ఉంటుంది. బట్ ఇదంతా నిజం కాదు. ఇదంతా పైకి కనపడేటువంటి వేవరీ ఆసిలేషన్స్, ఒక సముద్రం పైన కనపడేటువంటి వేవ్సే తప్ప సముద్ర గర్భంలోకి వెళితే మనం చూస్తున్నాంగా అండర్ ద సీ అని మనకి అనేక రకాల వీడియోస్. అసలు వాడు నీళ్ళల్లో ఉన్నాడా లేదా అని కూడా తెలియదు మనకి. వాడు గాలి వదిలితే బయటికి కార్బన్ డైఆక్సైడ్, ఆ బుడగల వలన బుడ అని బుడగలు వస్తాయి చూసారా, వాడు పెట్టుకున్న మాస్క్, ఆ ఆక్సిజన్ పైప్ లైన్ బుడగలు వస్తే అప్పుడు అరే వీడు నీళ్ళల్లో ఉన్నాడని అప్పుడు మనకు అర్థమవుతుంది తప్ప అంత నిశ్చలంగా ఉంటాయి నీళ్లు, అంత మౌనంగా ఉంటాయి, అంత గంభీరంగా ఉంటుంది. మన హృదయంలో ఉన్నటువంటి సత్యం కూడా అలాంటిదే. దానిని పొందడానికి ఉన్న గందరగోళం చాలక మళ్ళా అనేక రకాలైన గందరగోళాలు, మళ్ళీ కొత్త బరువులన్నీ మనం యాడ్ చేసుకుంటున్నాం. భగవాన్ మార్గం అయితే అది కాదు. భగవాన్ క్లియర్గా చెప్పారు అసలు గురువు అంటే ఎవరు అంటే, నీకున్న బరువుని అప్పటికప్పుడు
తొలగించడానికి అంటే అప్పటికప్పుడు దించేసుకోవడానికి మార్గం చెప్పేవాడే తప్ప నీకున్న బరువుకి అదనంగా బరువుని తగిలించేవాడు గురువు కాదు. అలాంటప్పుడు గురువు రూపంలో ఏ రాక్షసుడో ఒక పిశాచో ఎవడో వచ్చారని అనుకోవాలి. ఇది భగవాన్ చెప్పిన మాట. ఇది నీ సహజ స్థితిలో ఉండనే గ్రంథంలో ఉంటుంది. ఒకళ్ళు అడిగిన ప్రశ్నకు చెప్పిన జవాబు అది. గురువు ఏం చేస్తారు? గురువు అంటే ఎవరంటే చెప్పినది అది. నీకు ఉన్నది వదలగొట్టేవాడు గురువు, అదనంగా ఇచ్చేవాడు కాదు. నీకు హోంవర్క్ ఇచ్చేవాడు కాదు గురువు. మొత్తం వదిలేరా అని చెప్తాడు, కానీ ఇది మనకి నచ్చుతుందా? అసలు ఈ మాట నచ్చుతుందా? ఏం చేస్తాం మనం? బాధ్యతలు ఉన్నాయి కదండి అంటాం. బాధ్యతలు ఉన్నాయని మనం వితండంగా మాట్లాడుతున్నాం అంటేనే నేను కర్తను. బాధ్యతలు కాదు, కర్తవ్యాలు మనకున్నాయి. కర్తవ్యాలు అంటే కర్త ద్వారా వ్యక్తీకరించబడినటువంటి పని, కర్త ద్వారా వ్యక్తమైనటువంటిది. కర్త ఎవడు? సమిష్టి కర్త ఒకడు ఉన్నాడు. కర్త జీవులను ఆడించును. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బాధ్యత అని పెడితే మునిగిపోతాం మనం. సృష్టిలో బాధ్యతలు లేవు. కర్త వారి ప్రారంధాన్ని బట్టి జీవులను ఆడించును అంటే కర్తవ్యం. కర్త వ్యక్తం చేశాడు, కర్త ద్వారా వ్యక్తమైనటువంటిది. ఎట్లా? మన ప్రారంధాన్ని బట్టి, మనం ఇంతకుముందు చేసిన సంకల్పాలను బట్టి కర్త మన ద్వారా ఒకదానిని వ్యక్తం చేసేటట్టుగా చేస్తాడు, వ్యక్తమయ్యేటట్టుగా చేస్తాడు. దానికే కర్తవ్యం అని పేరు. ఇది ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి అనేది ఏం ఉండదు. రూల్స్ నువ్వు ఖచ్చితంగా ఇదే చేయాలండి, నువ్వు పెద్ద కొడుకు కదా, నువ్వు ఇలా ప్రవర్తించాలా, ఏం ఉండదండోయ్. ఏమో కర్త నీ ద్వారా ఏమి వ్యక్తపరుస్తాడో తెలియదు కదా. కర్త నీ ద్వారా ఏది వ్యక్తపరుస్తుంటే అది నీ బుద్ధికి తడుతుంది. ఆ పనులు నువ్వు చేస్తుంటావు. నువ్వు ఇక బాధ్యతలేంటి? ఇంకా ఇది ఒకటి పెట్టుకున్నాం మనం. నేను మామూలు వాళ్ళు మాట్లాడితే సరే, మామూలుగా అంటే అసలు ఈ మార్గం పరిచయం లేని వాళ్ళు, శాస్త్రాలు తలకెక్కించుకున్న వాళ్ళు, శాస్త్ర పాండిత్యము శాస్త్రవాసన ఉన్నవాడు మాట్లాడితే సరే, వాడికి తెలిసింది అదే. భగవాన్ మార్గంలో ఉన్నవాళ్ళు కూడా బాధ్యత కదండి, చెయ్యాలి కదా అంటాడేంది విచిత్రంగా. దీనికి రాముడు అడుగుతాడు, మహర్షి ఒక కర్మ 6:57 అయిందండి, ఇది చదివి ముగిచ్చేద్దాం. మహర్షి శ్రీరాముల వారు అడుగుతున్నారు, మహర్షి ఒక కర్మ, దాని నుండి ఫలితము, ఆ ఫలితం నుండి మరొక కర్మ, ఈ విధంగా చర్విత చరణంగా సాగవలసినదేనా? ఈ కర్మల వ్యవహారమునకు నాశనమంటూ లేనే లేదా? ఈ మనసు ఎల్లప్పటికీ ఇంతేనా? ఇది కర్మలు చేస్తూనే ఉంటుందా? ఆపాదించుకుంటూనే ఉంటుందా? ఇప్పుడు చెప్పినదే నేను బాధ్యత కదండి, నేను నిర్వర్తించాలి కదా అంటే, ఏమో నీకు ఆ కర్తవ్యం, నీకు ఆ కర్మ ఇచ్చాడో ఇవ్వలేదో ఎవడికి తెలుసు? ముందే మనం పూసుకోవడం ఎందుకు? ముందే దాని గురించి ఆలోచించడం ఎందుకు? భగవాను ఒక దాంట్లో దివ్య జీవిత మకరందం దేంట్లో చెప్తారు కదా, పని చేయడానికైనా చేయకుండా ఉండడానికైనా సంసిద్ధుడివై ఉండు. పని చేయడానికైనా చేయకుండా ఉండడానికైనా అంటే ఒకవేళ మీరు పెద్ద కొడుకో పెద్ద కోడలో ఏదో అయి ఉంటారు, మీరు యాక్చువల్గా నిర్వర్తించాలి ఆ పని, కానీ ఆ అవకాశం మీకు ఇవ్వలేదు. మీ పిల్లలు, మీరు తల్లి తండ్రి అనుకోండి ఉదాహరణకి, మీ పిల్లలు లేకపోతే ఇంకొకరు ఎవరో మీకు అవకాశం ఇవ్వలేదు, వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. మనం ఏడవలసిన పని లేదు మనకి. ఇది గుర్తు రావాలి. అంటే కర్త మనకి ఈ కర్తవ్యం పెట్టలేదు, అందుకే అది అలా జరిగింది. మనసు ఎంత హాయిగా ఉంటుంది చూడండి. అప్పుడు వెంటనే ఏం చేస్తాం? భగవాన్ మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ఏం అసలు చిన్న పెద్ద లేదు, మమ్మల్ని అడిగేది లేదా, మేము ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నామని ఒకటి లేదా, ఒక విధానం లేదా, ఏమీ లేదా అని అంటుంటాం సార్ మనం. మళ్ళీ మన చుట్టూతల భగవాన్ ఫోటోలు ఉంటాయి మనకి. ఫోటోలే అది నిజంగా భగవానే ఫోటో రూపంలో భగవానే ప్రతిష్ఠితమై ఉన్నాడు అక్కడ అని అంటే ఈ ఆలోచన రాకపోవచ్చేమో. నా పెద్దరికం ఏంటి ఇక్కడ,
వాళ్ళ జీవుల కర్మను బట్టి కర్త ఆడిస్తున్నప్పుడు నాకు గౌరవం ఇచ్చేది, నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేది, నాకు ప్రాముఖ్యత ఇచ్చేది, ఇది నా చేతుల ద్వారా జరగడం ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా వాట్ ఆల్ దీస్ నాన్ సెన్స్ అనే ఆ ఆలోచన వస్తుంది మనకి. ఇప్పుడు రాముడు అడిగిన ప్రశ్న కూడా అదే కదా. దానికి మహర్షి చెప్తున్నారు, వశిష్ఠ మహర్షి, నలుపుదనము లేకుండా పోతే అప్పుడు ఇక కాటుక కూడా ఉండదు కదా. నలుపుదనము లేకుండా పోతే అప్పుడు ఇక కాటుక కూడా ఉండదు కదా. కాటుక యొక్క సహజ లక్షణం ఏమిటి? నలుపుదనం. అసలు అది నలుపుదనం అనే లక్షణాన్ని తీసేస్తే అది కాటుక కాదు. చక్కెరకి తీపిదనం అనేది కానీ తీసేస్తే అది ఇంకా చక్కెర కాదుగా, ఓన్లీ క్రిస్టల్స్గా ఉంటుంది, ఏదో వైట్ క్రిస్టల్స్ అంతే. అది చక్కెర అని ఎవడైనా చెప్తామో మనం, తెలివిగల వాళ్ళం, చక్కెర గురించి తెలిసిన వాళ్ళం. ఉప్పు ఉంది, ఉప్పుకి ఉప్పుదనం అనేది దాని ఆ లక్షణం తీసివేస్తే అది ఇంకా అసలు ఉప్పే కాదుగా, దాన్ని మనం దేనికి వాడం అసలు. అట్లాగే మహర్షి చెప్తున్నారు, వశిష్ఠ మహర్షి, అట్లే కర్మ నశిస్తే కర్మ రూపమే అయి ఉన్న మనస్సు కూడా స్వయంగా శాంతిస్తుంది. కర్మ నశించాలి. కర్మ నశిస్తే కర్మ రూపమే అయి ఉన్న మనస్సు కూడా శాంతిస్తుంది. అసలు కర్మే నశించాలంటాడు ఇక్కడ మహర్షి. ఎవరు? వశిష్ఠుల వారు. భగవాన్ చెప్పింది కూడా అదే. అయితే కర్మ ఎట్లా నశిస్తుంది? ఈ దేహ ప్రారంధం వలన మన కర్మేంద్రియాలు ఏది చేయవాలో అది చేస్తుంది కదా. మరి ఎట్లా నశిస్తుంది కర్మ? నేను అకర్తను అనే అవగాహనయే కర్మనాశనము. చూడండి, ఇది వశిష్ఠుల వారు చెప్పినటువంటి విషయం. ఇది నేను అకర్తను అంటే నేను కర్తను కాను అనే అవగాహనయే కర్మనాశనము. అంటే అది కేవలం ఏదో జరుగుతుంది, ఒక యాక్షన్ జరుగుతుంది, అది ఇంకా నీకు సంబంధించిన కర్మ కాదు. అది నీకు సంబంధించిన కర్మ కాదు. కానీ మనం ఉదయం లేచినప్పటి నుంచి ఒక పెద్ద చిట్టా ఉంటుంది మన దగ్గర. కాలం మారిపోయిందండి, కొడుకులు మాట్లాడలేదు, కోడళ్ళు గౌరవించట్లేదు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు, మేమేమో ఓల్డేజ్ హోమ్లో ఉన్నాం లేదా అక్కడ ఉన్నాం అంటే ఉండాల్సింది కాబట్టి ఉన్నారు. ఏడుపెందుకు? ఈ మాట అంటే కోపం వస్తుందండి. కానీ ఇంతకంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఇంతకంటే ఇంకా మర్యాదగా చెప్పుకున్నాం అనుకోండి, అది అందదు. అది మన జీవితంలో జరిగే వ్యవహారాలని మనం పోల్చుకుంటూ చెబితే కనీసం అసలు మీకు చెప్తున్నాను అనుకోకండి దయచేసి. రేపేమో నా పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు కదా. నేను చెప్పుకోవడం ఇది. మీరు ఒక డయాస్ దొరికింది నాకు, అంతే. నేను చెప్పుకుంటున్నానని అనుకోండి దయచేసి. ఎవరైనా ఒకవేళ నా మాటలు కొద్దిగా పర్వర్టెడ్గా వితండంగా ఉన్న ఏంటంటే అసలు ఏం అవసరం లేదంటాడంటే, పోనీ నా సొంత మాటలు కాదుగా, విత్ రెఫరెన్స్ చెప్తున్నాను అన్నీ. నేనే చెప్పుకోవడం. అరే ఇన్ని వేల మందికి చెప్పానే, ఇప్పుడు నా ఇంట్లో జరిగిన దానికి నేను ఏడవడం ఏమైనా జ్ఞానమైన పని అసలు అని రేపు నాకు ఆలోచన రావడానికి. నీతులేమో అందరికీ చెప్పాను లోకానికి, నాకేదో ఒక గౌరవపదమైన ఒక సింహాసనం వేసి ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి నాయన 4 మాటలు చెప్పు అంటే లోకానికైతే చెప్పాను, మరి నా బతుక్కి నాకు ఆచరణ ఇంతేనా అని నా కోసరమే చెప్పుకునే మాటలు ఇవి. ఎందుకంటే ఇవి అంత కాఠిన్యంగా ఉంటాయి ఈ మాటలు. ఎక్కడ సొలేస్ అంటే మన భౌతికపరమైన సానుభూతి, భౌతికపరమైన సాంప్రదాయము, భౌతికపరమైన ఆచారాలు ఏం కనపడవు ఇక్కడ. వాళ్ళు కొడుకు అతని నిర్ణయం అతను తీసుకున్నాడండి, కూతురు ఆమె నిర్ణయం ఆమె తీసుకుందండి, తల్లిదండ్రులకు ఏమి అసలు ఆ విషయం తెలియదు అని ఎవరైనా అన్నారనుకో, వెంటనే చూడండి మా అమ్మాయిని అనుకోవడం అనవసరం, ఆ అమ్మాయి ప్రారంభం అట్లుంది, తీసుకుంది, నాకు ఒక శ్రమ తగ్గించింది హాయిగా. కానీ ఇది భలే కఠినంగా ఉంటుంది. కానీ ఇక్కడేమో అది చెప్తున్నాడు, మరి నేను అకర్తను అన్న తర్వాత ఇక ఇది నా చేతుల ద్వారా జరగాలి, నా బాధ్యత కదా అనే అసలు మాటకి ఛాన్స్ ఎక్కడుంది అసలు? ఇక్కడ అసలు ఛాన్సే లేదు కదా సార్. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, నేను సాయిబాబా భక్తులు, రమణ భక్తులు చూస్తూనే ఉంటాం. మన సంసారాలన్నీ కూడా మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం జరుగుతూ ఉంటే, ఎవరైనా మనల్ని అమ్మాయి పెళ్ళి చాలా బాగా చేశారండి అన్నారు అనుకో, అయ్యయ్యో నాదేమి లేదండి, అంతా
ఆ షిరిడి సాయినాథుడే అండి అంతా, ఆయనే చేయించుకున్నారని చెప్తాం మనం. లేదండి అంతా రమణ భగవానే అండి, అంతా ఆయనే చేశాడండి అని చెప్తాం. ఏది అది మన చేతుల ద్వారా జరిగింది కాబట్టి. మన చేతుల ద్వారా జరగకపోయినా ఏదైనా సరే, అది ఏ విషయమైనా సరే, ఈవెన్ మీ ఆఫీసులో ట్రాన్స్ఫర్ కానీ ఇంకొకటి కానీ ఏం లేదండి, అలా నిర్ణయం అయింది అంతే. ఎవరైనా ఆ నిర్ణయానికి తల ఒగ్గి ఉండవలసినదే కదా, జరగవలసిందే జరుగుతుందని భగవాన్ చెప్పి ఉన్నారు కదా. 40 ఏళ్ల నుంచి ఈ మార్గంలో ఉన్నాం, కనీసం జీవితంలో జరిగే చిన్న మార్పుని, చిన్న విషయాన్ని కూడా అవగాహనకు రాకపోతే ఎట్లా అండి, ఇంక లోపల మహామౌనం ఎలా తెలుస్తుంది అని చెప్పగలిగితే మంచిదే. కానీ చూసుకోవాలి, ఇంకా ఏడుపులు ఉన్నాయా, ఇంకా అశాంతి ఉన్నదా అనేది చూసుకోవాలి. కర్మనాశనమే మనోనాశనం, వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. కర్మనాశనమే మనోనాశనం, అట్లే మనస్సు నశించుటయే కర్మ యొక్క సంక్షయము అయి ఉన్నది. అట్టి మనోనాశనమును ముక్తులకు మాత్రమే కలుగుచున్నది సుమా. ముక్తులకు మాత్రమే. ముక్తుడు అంటే బాబు నాది ఇక్కడ ఏమీ లేదు, అంతా ఈశ్వరుడే అని సమాధాన పడిపోయిన వాడు ముక్తుడు. ముక్తుడు అంటే మళ్ళీ వాడిని ఎక్కడి నుంచి పట్టుకురావాలని ఆలోచించకండి. మనం ఎప్పుడెప్పుడా అని మనసు కాచుకో ఉంటుంది. అది భగవానికి మాత్రం చెల్లుతుందండి, అది ఆయనకి మాత్రం చెల్లుతుందండి, ఇది ఈయనకు మాత్రం చెల్లుతుందండి అని కాదు. ఇక్కడ ముక్తుడు అంటే లోపల సమాధానం పడిపోయినవాడు. అరే ఇక్కడ నా పెత్తనం ఏమీ లేదురా, ఇక్కడ నా ఆధిపత్యం ఏమీ లేదురా బాబు, భగవంతుడు ఎలా ఆడిస్తే అలా ఆడతారు. పాపం వాళ్ళు పిల్లలు కూడా ఏం చేస్తారు, వాళ్ళ కర్మ అలా ఉంది, అలా ఆడుతున్నారు అంతే. వాడిని ముక్తుడు అంటారు. అలాంటి ముక్తుడికి మనసు నిశ్చలంగాక ఏమవుతుంది మరి? దీనికి మనం ప్రస్థానత్రయం చదువుకోవాలనా? ఎక్కడ ప్రస్థానత్రయం చదివినా, ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఒక పక్క ప్రస్థానత్రయంలో భాగమే తీసుకుందాము. సర్వానికి అంతా నేనే చేస్తున్నాను, అంతా నేనే అయి ఉన్నాను, అంతా నాదే, నా విశ్వరూపమే అని ఒక పక్క చెబుతూ మళ్ళా ఇంకొక దగ్గర లేదు జీవుడు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, ఇలా చేయాలి, ఇట్లుండాలి అట్లుండాలా అని మళ్ళీ కొన్ని చాప్టర్స్లో కొన్ని కనపడతాయి. ఇప్పుడు నా మనసు దేన్ని పట్టుకుంటుంది, దేన్ని పట్టుకోవాలి? కాబట్టి ఈ గందరగోళం వద్దు మనకి, ఈ గందరగోళం అంతా వద్దు. అవి ఉంటే ఉండనివ్వండి, అది అవసరం ఉన్నవాడు చదువుకుంటాడు. మనకి భగవాన్ మార్గం ఇంపార్టెంట్, భగవాన్ చెప్పింది ఇంపార్టెంట్. ఆయన కలిపి అన్నం నోట్లో పెట్టేస్తున్నారు అని మాత్రం గుర్తించండి చాలు. గుర్తిద్దాం నాతో కలిపి, అది మింగితే చాలు. అది అరే అన్నం ఆయన కలిపి నోట్లో పెట్టేస్తున్నారు, మెత్తగా గుజ్జులాగా చేసి చిన్నపిల్లలకు పెడతారు చూసారా, మనం పప్పు కట్టు వేసి అంత నెయ్యి వేసి మెత్తగా చేసి పిల్లలకు తినిపిస్తుంటాం బయట చందమామను చూపిస్తూ. పాపం అట్లా ఆయన పెట్టేస్తున్నారు లోపల, దాన్ని మింగడమే నవలాల్సిన పని కూడా లేదు. అది మింగితే చాలు, అది మింగితే అది మనకే అనుభవం అవుతుంది. కర్మనాశనమే మనోనాశనం, అట్లే మనస్సు నశించుటయే కర్మ యొక్క సంక్షయము అయి ఉన్నది. అయితే అట్టి మనోనాశము ముక్తులకు మాత్రమే కలుగుచున్నది. నేను సర్వాత్మకమగు బ్రహ్మమునే అన్నట్టి అనుభూతిపూర్వకమైన ఎరుక గలవాడే అనుభవపూర్వకమైన ప్రజ్ఞను కలిగి ఉన్నటువంటి వాడు, సుస్థిరపరుచుకున్నవాడే ముక్తుడు. ఇచ్చాడు అక్కడ ముక్తుడు ఎవరు అంటే ఇది చర్చల వలన లేకపోతే ఇంకేదో వేటినో మధించడం వలన చిలికిన దాని వలన రాదు. లోపల అంతర విచారణ జరిగి భగవాన్ యొక్క ఆ మాటని, ఆయన ఇచ్చిన మార్గాన్ని మనం నిరంతరం లోపల మననం చేసుకుంటూ ఆ లోపల కానీ విచారణ జరిగితే మాత్రం ఖచ్చితంగా మనకి శాంతి వస్తుంది. ఎందుకంటే అది కొత్తగా వచ్చేది కాదు, ఇది మాటకి చెప్పడమే శాంతి వస్తుందని. లోపల ఉన్నది శాంతే, గుర్తిస్తాము, శాంతి గుర్తించబడుతుంది, గుర్తిస్తాము. అందరికీ నమస్కారం అండి, నమస్కారం. చాలా సంతోషం సార్, చాలా బాగా అందరికీ విశదీకరించారు. ధన్యవాదాలు సార్.